గా అమ్మవారి యొక్క ప్రధానమైన క్షేత్రము కరవీరపురం. అమ్మ కరవీరపురంలో వెలిసింది. ఇప్పుడు మనం దాన్ని కొల్హాపూర్ అని పిలుస్తున్నాం. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి యొక్క స్థానం. అది ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి అనగా ఎవరు అంటే, నేను ఈ విషయాన్ని కేవలం కొద్దిగా స్థూలంగా మాత్రమే ఒక్కసారి పరిశీలన చేస్తాను. శ్రీ మహాలక్ష్మి అనగా ఈ జగత్తంతా ఆవిర్భవించినటువంటి సందర్భంలో నామరూపాత్మకముగా త్రిగుణములతో అనుభవింపబడవలసినటువంటి ఐశ్వర్యముగా ఈ కంటికి కనపడుతున్నటువంటి సమస్త ఈశ్వర విభూతికి శ్రీ మహాలక్ష్మి అని పేరు. అంతే దాని అర్థం. అందుకే లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు వైకుంఠంలో. చేస్తే ఆవిడ వాళ్ళకి ఎలా కనపడిందో తెలుసా అండి? స్తోత్రం చేసినప్పుడు లక్ష్మి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని మనం భావన చేయడం తప్పని నేను అంటలేదు. కానీ లక్ష్మి అంటే అసలు ఎవరు అంటే దేవతలకే ఆవిడ అలా కనపడింది. అప్పుడు స్తోత్రం చేశారు వాళ్ళు. కైలాసే పార్వతీత్వం చక్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ తల్లే పార్వతిగా కనపడుతోంది, బ్రహ్మలోకంలో సావిత్రిగా కనపడుతోంది, వనంలో లక్ష్మిగా కనపడుతోంది, గోలోకంలో రాధికగా కనపడుతోంది, పద్మవనంలో పద్మావతిగా కనపడుతోంది, రాజ్యలక్ష్మిగా రాజుల యొక్క ఐశ్వర్యముగా కనపడుతోంది, ప్రతి ఇంటి యందు గృహలక్ష్మిగా కనపడుతోంది. ఇలా ఎవరు లక్ష్మీదేవి ముందు నిలబడి స్తోత్రం చేస్తున్నారో, ఎవరు ఈ తత్వం తెలుసుకుని స్తోత్రం చేస్తున్నారో వాళ్ళకి కలిగే ఐశ్వర్యంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మనం ఎవరైనా ఆడపిల్లకి పెళ్ళి అవ్వకపోతే రుక్మిణి కళ్యాణంలో రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ చదువుకోండి అని చెప్తాం. లక్ష్మీదేవిని దేవతలందరూ చేసినటువంటి స్తోత్రాన్ని కానీ మగపిల్లలు చదివితే యుక్త వయస్సు వచ్చిన తరువాత ఇత్యుక్త్వా దేవతా సర్వే మనయో మనవస్తథా రురుర్దుర్నుమ్రవదనా శుష్కకంఠో తాలుకాః. ఇంతకు ముందు వివాహం అవనటువంటి వాడికి పెళ్ళవుతుంది. ఎటువంటి పిల్లొస్తుందో తెలుసా అండి? అభార్యో లభతే భార్యాం సుశీలాం సుందరీం రమ్యాం. మంచి శీలము కలిగినది, గొప్ప అందమైనటువంటిది, మంచి నడువడి కలిగినది, మంచి కొడుకులను కనగలిగినటువంటిది, వైష్ణవం చిరంజీవినం. ఆ పుట్టినటువంటి కొడుకు మహాభక్తుడై చిరంజీవి అయి ఉంటాడు. పరమైశ్వర్యయుక్తంచ. ఆ ఇంట్లో సర్వకాలములయందు ఐశ్వర్యం నిలబడి ఉంటుంది. పరమైశ్వర్యయుక్తంచ. అంతేకాదండి, దీంతో పాటుగా ధనభ్రష్టో ధనం లభేత్, కీర్తిహీనో లభేత్ కీర్తిం, ప్రతిష్టాంచ లభేత్ ధ్రువం. ఎవరికి ఇంతకు ముందు సంపదని పోగొట్టుకున్నాడో వాడికి తిరిగి సంపద కలుగుతుంది. ఎవడు కీర్తిని పోగొట్టుకున్నాడో వాడికి కీర్తి కలుగుతుంది. కీర్తి దేనివల్ల వస్తుంది? సత్ప్రవర్తన చేత, సద్బుద్ధి చేత వస్తుంది. అంటే అమ్మవారు బుద్ధిని ప్రచోదనం చేసి మంచి వైపుకి నడిపిస్తుంది. దానివల్ల కీర్తి గణిస్తాడు. ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రంలో, లక్ష్మీదేవిని ప్రార్థన చెయ్యడంలో, ఆ అమ్మని సేవించడంలో వస్తాయి. అయితే శంకరులు అన్నారు, ఆ తల్లి ఎంతటి అవ్యాజ కరుణామూర్తి అంటే, అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసి ప్రీతితో ఒక్కసారి ఆవిడ పాదముల దగ్గర తల వంచితే చాల్ట. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అంటారు, లక్ష్మీ కటాక్షం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి అంజలి ఘటించి శిరస్సు ఉంచి అమ్మ పాదములకు శిరస్సు పాటించి ఎవరు నమస్కరిస్తున్నారో, ఇవాళ అమ్మ లక్ష్మిగా ఉంది, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా శిరస్సు ఉంచి ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు ఆవిడికి ఇంత కుంకుమ సమర్పించారో, ఒక పువ్వు సమర్పించారో, ఆవిడ గురించి ప్రీతితో వింటున్నారో, ఒక కనకధారా స్తోత్రం చదువుతున్నారో, అటువంటి వారికి అమ్మ
సమకూర్చేటటువంటి ఐశ్వర్యం ఎటువంటిది ఉంటుందంటే అది త్వం లజ్జసే కథయకోయుదార భావ అన్నారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య, కస్మై చితంజలి భరం వహతే వితీర్య అని. అటువంటి వాళ్ళకిట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల వంచి నమస్కరిస్తే వాళ్ళకి ఇహమునందు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇవ్వడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా సరే ఇంకా కోరిక ఉండిపోతుంది. నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండని ఉంటుంది, బ్రహ్మాండం అంతా నీ పరిపాలిస్తే బాగుండని ఉంటుంది, దానికి ఏం అంత ఉండదు. కానీ ఐశ్వర్యం అనగా ఏమి? నీకు ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరము తీరడానికి కావలసినటువంటి పదార్థము నీకు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగవలసిన అవసరము లేకుండా తానే వచ్చి నీ అవసరాన్ని తీర్చగలిగినటువంటి యశస్సు నీకిచ్చి నీ అవసరం తీర్చడానికి 10 మంది నిలబడేటట్టు చెయ్యగలిగినటువంటి అదృష్టమును నీ యందు ప్రసరింపచేయడమే ఐశ్వర్యం. ఇంకంతకన్నా ఏం కావాలండి? 10 కోట్లు బ్యాంకులో ఉంటే ఏం చేస్తాడు? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తిరువరులకు. ఎందుకు ఐశ్వర్యం? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తాను ఒక సంకల్పం చేస్తే అది దిగుళంగా బహుళంగా జరగడం, తాను ఒక కార్యక్రమం త్యాగరాజు గారు ఏం సంపాదించారండి జీవితంలో నాకు చెప్పండి. త్యాగరాజు గారు తన ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన జోలిలో బంగారు కాసులు వేశారు. ఇంటికి వచ్చి అన్నపు ముద్దనుకుని ఉంచారు. బంగారు కాసులు కింద పడ్డాయి. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని కాసులు తీసుకెళ్లి పెంటకుప్ప మీద బారేశారు. తాను ఆరాధించే రామచంద్రమూర్తి విగ్రహాల్ని తీసుకెళ్లి తన అన్న జపేశుడు కావేరీ నదిలో పారేస్తే వెళ్ళి కావేరి ఒడ్డున కూర్చున్నారు. కనపడవయా రామా అని. నీటి మీద తేలి వచ్చేయండి విగ్రహాలు. వస్తే నన్ను పాలింపక నడచి వచ్చితివా అని రారా మా ఇంటి దాకా అంటూ